హలో ఆల్, ఈ వీడియోలో ధ్రువ్ సజ్జా గారు నటించిన కేడి ది డెవిల్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. నేను థియేటర్లో ఉన్నప్పుడు కావాలని వెళ్ళలేదు, నాకు తెలుసు మూవీ ఎలా ఉంటుందో. సో అందుకే ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేశారు. రీసెంట్ గానే జీ5 లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ పర్లేదు, బానే ఉంది. మూవీ రన్ టైం అయితే 2 hours 13 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ సింపుల్ గా చెప్పాలంటే, ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అయితే ఉంటాడు, అదే సంజయ్ దత్ గారు. తన పేరు డాక్ దేవ్ అన్నమాట. తనని పిచ్చిగా ప్రేమించే ఒక అభిమాని ఉంటాడు. ఆ అభిమానే మెయిన్ లీడ్ అయిన హీరో కాళిదాస్. అంత పిచ్చిగా ప్రేమించే అభిమాని కాస్త ఒక రోజు అనుకోకుండా వాళ్ళిద్దరి మధ్య ఒక ఇష్యూ క్రియేట్ అవుతుంది. అసలు ఆ ఇష్యూ ఏంటి, మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, మరి అభిమాని కాస్త ఎందుకు రివర్స్ అయ్యాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ కేడి ది డెవిల్ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించదు అంటే, నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఓడి అమ్మ, మంచి పని చేశాను బ్రో. నేను థియేటర్కి వెళ్లకుండా చాలా మంచి పని చేశా. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి బొక్కలు, మామూలు కాదు. సినిమా అంతా అవే ఉంటాయి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2026 లో సేక్వల్స్ మీద చాలా మంది చిరాకు పడుతున్న టైంలో ఎంత వరస్ట్ సేక్వల్ అనౌన్స్ చేస్తున్న మూవీ అయితే ఇదేం చెప్తా. అంత వరస్ట్ గా అనౌన్స్ చేస్తారు పార్ట్ 2 ఉంది ఈ మూవీకి అని చెప్పేసి. అన్న అనౌన్స్మెంట్ అంటే అనౌన్స్మెంట్ అని కాదు, అసలు ఫస్ట్ పార్ట్కే స్టోరీ లేదురా అంటే వీళ్ళు సెకండ్ పార్ట్కి లాగారు చూడండి. బాబా హ్యాట్స్ ఆఫ్, అసలు లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ వీళ్ళకి. ఎప్పుడన్నా నేను ఒక మూవీ గానీ ఒక సిరీస్ గానీ సెటప్ కి టైం తీసుకుంటే ఒక 20 నిమిషాలు తీసుకుంటారు, లేదా ఒకటి పావు గంట తీసుకుంటాడు, పోనీ ఒకటి అరగంట తీసుకుంటాడు, లేదా మలయాళం సినిమాలు లాంటి వాళ్ళు అయితే 1 గంట తీసుకుంటారు. ఇదేంటి బ్రో, ఇది కేడి ది డెవిల్ లో మొత్తం సెటప్ కి 2 గంటలు తీసుకున్నారు. అంటే మొత్తం స్టోరీ అంతా సెటప్ చేసిన తర్వాత ఇప్పుడే కథలోకి వెళ్తున్నారు అని చెప్పి అయిపోయింది సినిమా. సెకండ్ పార్ట్ వచ్చాక ఉన్నది చూసుకుందాంలే అని చెప్తారు. నైస్ అన్న, వెరీ గుడ్. ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు బ్రో మూవీ. ఫస్ట్ నాకు మెయిన్ ప్రాబ్లం చెప్తా, హీరో క్యారెక్టరైజేషన్. ధ్రువ్ సజ్జా గారు ఆయన పర్సనాలిటీకి, ఆయన యాక్టింగ్ కి, ఆయన బాడీ లాంగ్వేజ్ కి లిటరల్లీ చెప్తున్నా, ఆయన్ని మహా అయితే ఎలాంటి క్యారెక్టర్లో ఒక 10-12 నిమిషాలు చూడగలం అంతే. అలాంటిది 2 గంటలు ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో వెకిల్ నవ్వుకుంటూ పిచ్చి పిచ్చి ఆశలన్నీ వేసుకుంటూ ఆయన్ని చూపించిన విధానం అయితే మహా అయితే ఒక 10 నిమిషాలు అంతే. దాని తర్వాత ఆయన బాడీ పర్సనాలిటీ తగ్గట్టుగా ఆయన రోల్ ఆయన ప్రెజెంట్ చేయాలి. ఎలాంటి క్యారెక్టర్ ప్రెజెంట్ చేస్తాను 2 గంటల పాటు అదే చూపిస్తాను నేను, ఆ సరదాగా ఇన్నోసెన్స్ గా ఉన్న కామెడీ క్యారెక్టర్ ని చూపిస్తానంటే అసలు ఇరిటేషన్ వచ్చింది బ్రో నాకు. లిటరల్లీ లాస్ట్ 15 నిమిషాల వరకు మూవీలో ఇదే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతానేమో సంజయ్ దత్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడానికే వాడుకుంటారు. కబడ్డీ సీక్వెన్స్ ఒకటి పెట్టుకుంటారు, పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ ఒకటి పెట్టుకుంటారు, తర్వాత థియేటర్ సీక్వెన్స్ ఒకటి పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా సంజయ్ దత్ని ఎలివేట్ చేయడానికి అండ్ హీరో క్యారెక్టర్ కాళిదాస్ క్యారెక్టర్ ఏమో కమెడియన్ గా చూపించడానికి. ఇంతే ఫస్ట్ హాఫ్. తర్వాత మధ్యలో ఇంటర్వెల్ లో ఒక బ్లాక్. దాని తర్వాత తెలిసిందే కదా, మరి వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవ్వాలంటే ఏదో ఒకటి గిల్లుడి సీక్వెన్స్ పెట్టాలి, లేదంటే వీళ్ళిద్దరి మధ్య రైవలరీ క్రియేట్ అవ్వదు, మనోడు రివర్స్ అవ్వదు. ఇదంతా చేయడానికి సెకండ్ హాఫ్ లాస్ట్ వరకు తీసుకెళ్తారు. లాస్ట్ 15 నిమిషాల్లో ద బిగ్గెస్ట్ ఫైట్ అయిపోయింది. చాప్టర్ క్లోజ్, సెకండ్ చాప్టర్ వరకు వెయిట్ చేయండి అంతే. ఏం మాట్లాడుతున్నారా మీరు అసలు? ఎందుకు తీసారు అసలు ఈ మూవీని? నాకు అర్థం కావట్లేదు. ఏముంది అసలు ఆ ఫైట్ సీక్వెన్సెస్ చూడడం తప్ప ఇంకేం లేదు కదా. స్టోరీయా నిల్లు ఏం లేదు. ఒక పార్ట్లో అయిపోయే స్టోరీకి 2 పార్ట్లు తీశారు. పైగా ఒక పార్ట్లో తీస్తేనే ఆవిడ దాకిడి స్టోరీని. ఎందుకంటే ఒక విలన్ ఉన్నాడు, ఒక హీరో ఉన్నాడు. విలన్ చేసే పనులు హీరోకి నచ్చలేదు, హీరో రివర్స్ అయ్యాడు, చంపేశాడు, అంతే అయిపోయింది. ఇట్స్ ఎనఫ్. మళ్ళీ లాస్ట్ లో క్యాంబియో ఒకటి. ఆయన ఎందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కాలేదు. వాట్ హ్యాపెండ్ సార్? మీకెందుకు అంతలా క్యామియో చేయాలనిపించింది? మొహమాటంగా చేసేసారా, లేక నిజంగానే మీకు స్టోరీ నచ్చిందా? ఓకే, స్టోరీ ఏం లేదు కదా, అది తెలిసి మొహమాటంగానే చేస్తుంటారు ఆయన కూడా క్యామియో. ఆ క్యామియో ఉంటో మీరు చూసి తెలుసుకోండి భయ్యా. ఇంకా సంజయ్ దత్త గారు పర్ఫార్మెన్స్ అయితే స్టార్టింగ్ బాగా అనిపించింది, కబడ్డీ సీక్వెన్స్ వరకు. దాని తర్వాత ఓవర్ యాక్టింగ్ అయిపోయింది. ఇంకా ధ్రువ్ సజ్జా గారు యాక్టింగ్ నిజం చెప్తున్నా, ఆయన మంచి పర్ఫార్మర్ అయ్యి, కానీ ఆయనకి ఇచ్చిన రోల్లో చేసిన యాక్షన్ మాత్రమే ఓవర్ యాక్టింగ్ అని అనిపిస్తుంది. ఇంకా లవ్ స్టోరీ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటా అంత మంచిది. దాని జోలికి కూడా వెళ్ళొద్దు మనం అసలు. అండ్ ఇంకా హీరోకి ఒక క్యారెక్టర్ ఉంటుంది భయ్య, వాళ్ళ అనేది నైస్ అన్న, నైస్ క్యారెక్టరైజేషన్, అసలు మైండ్ బ్లోయింగ్ పీక్ క్యారెక్టరైజేషన్. అసలు అలా అనేది దండం రాదా మీకు, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా శిల్పా శెట్టి క్యారెక్టర్ అయితే ఆ 1975 గెటప్ లో నాకు లిటరల్లీ నవ్వు వచ్చింది బ్రో. శిల్పా శెట్టి చూసిన ప్రతిసారి నవ్వు వచ్చింది నాకు ఆ క్యారెక్టర్ చూసినప్పుడల్లా. మోస్ట్ కామెడీ, అసలు నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు అది కూడా. ఇంకా ఒకటి ఉంది బ్రో, ఇదేంటిది వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు, స్టోరీ మొత్తం చెప్తున్న క్యారెక్టర్ రవిశంకర్ గారి క్యారెక్టర్. బాబా ఏం ఓవర్ యాక్టింగ్ అయ్యా. స్టార్టింగ్ మొదలెడతాడు బ్రో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ కాళిదాస్ గురించి స్టోరీ చెప్పడం. ఓడి అమ్మ, ఎన్ని 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 దారుణాలు సార్, ఎన్ని క్యారెక్టర్లు సార్, వరస్ట్. అసలు నాకైతే అస్సలు నచ్చలేదు మూవీ, నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. యాక్షన్ బ్లాగ్స్ కోసం చూద్దాం అనుకుంటే వెళ్ళి చూడండి, జీ5 స్ట్రీమ్ అవుతుంది, ఆన్లైన్ లో కూడా అవైలబుల్గా ఉంది. మీ ఇష్టం, మీ ఓపిక. నేనేం చెప్పలేను, నేను చూడొద్దని కూడా చెప్పను. ఖచ్చితంగా చూడండి, చూసి మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. మీ రియాక్షన్స్ ఏంటో నాకు ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.